హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఇగ్నిషన్ కీ పెట్టకున్నా కూడా డాష్ బోర్డ్లో లైట్స్ వస్తున్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్లో కానీ ఓడోమీటర్లో కానీ లైట్స్ వస్తున్నాయి. మనం కీ తీసి పెట్టడం జరిగింది. కీ పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. సెల్ఫ్ లేవడం లేదు, లైట్లు బంద్ అవ్వడం లేదు. కీ పనిచేస్తలేదా అంటే కీ పర్ఫెక్ట్ పనిచేస్తుంది. కీ తీసిన చూడండి, కీ తీసిన లైట్లు వస్తున్నాయి. ఇది ఎందుకు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది చూడడానికి ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద 3 స్క్రూలు ఉంటాయి. ఈ స్క్రూలు 3 స్క్రూలు కనుక ఓపెన్ చేసుకున్నట్టయితే 3 స్క్రూలు ఓపెన్ చేసుకుంటే ఇది వస్తుంది. చూస్తుందా మీరు, సిస్టమ్ వర్క్ అవుతుంది. స్క్రూలు ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తా. లోపల స్క్రూలు ఓపెన్ చేసుకొని దీన్ని మామూలుగా ఇలా ప్రెస్ చేసి తీస్తే వస్తుంది. మనం ఇగ్నిషన్ లాక్కు సంబంధించిన కేబుల్స్ చూడాలి ఏమై ఉంటుంది అనేది. ఇక్కడ ఏమైనా కేబుల్స్ ఊడిపోయి ఉన్నాయా చూడాలి. చూస్తే కానీ మనకు ప్రాబ్లం దొరికింది మనకు. ఈ పవర్ సర్క్యూట్ ఏదైతుందో ఇది ప్లే ఉంది. ఇంత ప్లే ఉండకూడదు. ఈ ప్లేకు కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇంత ప్లే ఉంటే మనకు లోపల పవర్ ఆఫ్, మనం కీ ఆఫ్ చేసినా కూడా ఆఫ్ అయ్యే అవకాశం ఉండదు. ఇంత ప్లే ఉంది అంటే బహుశా స్క్రూస్ ఇట్ట ఊడిపోయి ఉండాలి. ఒక్క నిమిషం నేను స్క్రూ వెరిఫై చేశాక మీకు మళ్ళీ చూపిస్తా. ఇక్కడ చూడండి, లోపల స్క్రూ ఉంది. ఎంత పైకి వచ్చిందో ఇది లూజ్ అయ్యి. దీని కారణంగా మనకు ఇగ్నిషన్ కీ ఆఫ్ చేసినా కూడా ఆఫ్ అవ్వడం లేదు. ఇలాంటి చిన్న చిన్నవి మనమే చేసుకోవాలి. ఇంత లూజ్ అయింది ఇది. దీని కారణంగానే మనకు ఈ ప్రాబ్లం వచ్చింది. స్క్రూ టైట్ చేశాను. ఇప్పుడు వర్క్ చేస్తుందా లేదా, అసలు ప్రాబ్లం దీనిదేనా కాదా చూద్దాం. ఆఫ్ అయింది అంటే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ బ్లూటూత్ డివైజ్లో లైట్స్ చూడవచ్చు, వచ్చినాయి. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయింది. ప్రాబ్లం చిన్నదైనప్పటికైనా కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలిగినాం కాబట్టి పెద్ద ఖర్చు నుండి బయటపడినాం. ఆ విధంగా మనం ఈ ప్యానల్ ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ చాలా సింపుల్.
ఈ కవర్ ఫిట్ చేసుకొని 3 స్క్రూలు మళ్ళీ ఎక్కించుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ.